నమస్కారం, ఆప్కి అదాలత్కి మీకు స్వాగతం. ఈ కార్యక్రమంలో మేము మీకు ఎప్పుడూ కాంట్రవర్సీలో ఇరుక్కున్న వాళ్ళని, అలాగే వివాదంలో ఉన్న వాళ్ళని తీసుకొస్తున్నాం. అలాగే పత్రికల్లో ఎప్పుడూ వీళ్ళ పేరు వస్తూ ఉంటాయి. వాళ్ళని కలిసినప్పుడు వీటి గురించి అడుగుతూ ఉంటాం. వీటికి వాళ్ళు సమాధానం చెప్పాలి. అలా అనుకున్న వాళ్ళని మాత్రమే ఇవాళ ఆప్కి అదాలత్లో అలాంటి ఒకరిని మీకు పరిచయం చేయబోతున్నాం. రండి, ఇవాళ కేసుని మొదలు పెడతాం. మన మాజీ రక్షణ శాఖ మంత్రి జార్జ్ ఫెర్నాండెస్ ఆప్కి అదాలత్లో హాజరవుతున్నారు. నమస్కారం, రండి కూర్చోండి. న్యాయస్థాన విచారణ మొదలు పెడదాం. ఇవాళ కేసుని మొదలు పెడదాం. ఆప్కి అదాలత్లో మొదటి ఆరోపణ ఏంటో చూద్దాం. ఆప్కి అదాలత్లో జార్జ్ ఫెర్నాండెస్ గారి మీదున్న ఆరోపణ, ఈయన రెండు మనస్తత్వాలు కలిగిన వారు. జార్జ్ గారు, మీ యవ్వనం గురించి మాట్లాడుకోవాలంటే మీరు ఒక ప్రీస్ట్గా లేదా ఒక ఫాదర్గా ఉండాలనుకున్నారు. అవును, ఆ సెమినార్కి నేను వెళ్ళాను. అక్కడ నాకు అనుభవం కలిగింది. చెప్పిందొకటి చేసిందొకటి, అక్కడ వ్యత్యాసంగా ఉంది. అందుకని అక్కడి నుంచి వచ్చేసాను. కానీ మాటలకి చేతలకి తేడా ఉన్నా ఎక్కువగా ఉన్న రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు? అప్పుడు దాని గురించి నాకు తెలీదు. అప్పుడు నాకు అంత అనుభవం లేదు, రాజకీయాలకు దూరంగా ఉన్నాను. అప్పుడు నా వయసు 16-17 ఉంటుంది. ఆ సమయంలో మీరు అన్నారు రిలీజియన్, ఆర్గనైజ్డ్ రిలీజియన్ రెండు ఒకటే అన్నారు. అవును, ఏంటంటే ప్రజల విషయానికొస్తే మన జీవితంలో అసలు మనం ఎలా ఉండాలి, ఏ విధంగా జీవించాలి, ఏది చేయకూడదు, ఇది పుణ్యం పాపం అని అన్నీ చెప్తుంటారు కదా. చెప్పిన వాళ్ళందరూ ఇలాంటివి కొన్ని పాటించరు. 16వ ఏటప్పుడే స్ప్లిట్ పర్సనాలిటీ మీకు లేదన్న విషయం మీకు అర్థమైంది. కానీ మీ 74వ ఏట మీరు చెన్నైకి వెళ్ళి శంకరాచార్య గారితో మీరు డిఫెండ్ అవుతున్నారు. మానవ హక్కుల విషయంలో నేనెక్కువగా ఖచ్చితంగా ఉంటాను. ఎక్కడ మితిమీరినా కూడా నేనక్కడుంటాను. నేనిక్కడ చూసిందేంటంటే సుప్రీంకోర్టు దానికో దారి చూపింది. అది సమాజంలో ఉన్న ప్రజలు ఏ విధంగా అంటే శిక్ష పడినవారు వారు ఏ విధంగా మసులుకుంటున్నారు అన్నది. కాని కొన్ని హద్దులు దాటి ప్రవర్తించినప్పుడు నేను వెళ్ళి వాళ్ళని కలిసి మాట్లాడి నిర్ణయం తీసుకున్నాను. అందుకే అక్కడికి వెళ్ళాను. హత్యనేరం మోపబడిన ఒక అతని గురించి మీరు మాట్లాడుతున్నారు. నా జీవితంలో చాలాసార్లు కుట్ర ఆరోపణలు నా మీదున్నాయి. హత్యానేరారోపణ ఒకటే కాదు. అందుచేత నేనేమంటానంటే వీటి మీద నాకంత నమ్మకం అనేది లేదు అంటాను. ఇప్పుడు కూడా నా మీద ఒక నేరారోపణ ఉంది. అది ఇప్పటికీ క్లియర్ అవ్వకుండా ఉంది. అదేంటంటే నేను ఆర్మీ సైనికుల రక్తం తాగి డబ్బు సంపాదించాను అన్న ఆరోపణ. ఇప్పుడు మీ మీదున్న ఆరోపణ ఏంటంటే శంకరాచార్య గారిని మీరు కలవడానికి కారణం రాజకీయమని అందరూ అంటున్నారు. తర్వాత మీరు జయలలిత గారిని పక్కన తోసేయడానికి శంకరాచార్య గారిని కలిసి కరుణానిధి గారితో మీ స్నేహాన్ని పెంచాలనుకున్నారు. అది నాకు కరుణానిధికి ఉన్న బంధం ఎమర్జెన్సీ నుండి ఉంది, మధ్యలో ఏర్పడ్డది కాదు. ఎమర్జెన్సీలో అతను నన్ను సౌత్కు వెళ్ళినప్పుడు ఆయన నాకు ఎక్కడుండాలో ఆయనే నిర్ణయించారు, ప్లేసులన్నీ కూడా. ఆ విషయానికొస్తే దాని గురించి ఇది మీకు తెలుసుంటుంది. అదేంటంటే డైనమైట్ చేత్తో పట్టుకుని తిరిగే కాలం అది. యువకులు ఆ డైనమైట్ని ఎలా నేర్చుకుంటారు అనే విషయంలో అంటే నాకు దానికో చోటు కావాలి. ఆ చోటు ఆయన ఏర్పాటు చేశారు. ఇప్పుడున్న ఆరోపణ ఏంటంటే యూపీఏ గవర్నమెంట్ని పడేయడానికే మీరెవరిని చేస్తున్నారని అంటున్నారు. చూడండి, నా మీద ఇటువంటి ఆరోపణ రావడం నాకేమీ కొత్త కాదు, చాలాసార్లొచ్చాయి. కానీ ఇందులో ఎంత నిజం ఉందో మీరే చెప్పాలి. దీనికి కాంగ్రెస్ నాయకులు ఏమంటున్నారంటే మీరు చంద్రశేఖర్ రావు గారితో కాంటాక్ట్లో ఉన్నారు, ఇంకా రామ్ విలాస్ పాస్వాన్ గారితో కాంటాక్ట్లో ఉన్నారు, అలాగే ములాయం సింగ్ గారితోనూ కాంటాక్ట్లో ఉన్నారు. ఈ గవర్నమెంట్ని పడేయడానికి వీళ్ళందరినీ మీరు ఏకం చేస్తున్నారని అంటున్నారు. మీరు చెప్తున్న వీళ్ళందరూ కూడా నాకెప్పటినుంచో స్నేహితులు. వాళ్లతో నేను టచ్లోనే ఉంటాను. అందుచేత వాళ్ళు భయపడుతున్నారంటే ఇది మంచి విషయమే. న్యూస్ పేపర్లో కూడా వచ్చింది, మిమ్మల్ని సపోర్ట్ చేసేవాళ్ళని అమర్ సింగ్, అనిల్ అంబానీ,
వీళ్ళందరి ఫోన్లని ట్యాప్ చేస్తున్నట్టుగా చెప్పబడుతోంది. నేను ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా నా ఫోన్ కూడా ట్యాప్ చేశారు. అయితే మీరు అలాంటిది చేస్తున్నారు కాబట్టే గవర్నమెంట్ మీ మీద ఒక కన్నేసి ఉంచింది, అవునా? లేదు, అలా కాదు. గవర్నమెంట్కి ఒక భయం ఉంది. ఈయన ఎప్పుడు వెళ్ళిపోతాడు, ఎవరితో చేరతాడు అన్న విషయంలో. మీరు ప్రభుత్వం వాళ్ళకి నాకిచ్చిన సెక్యూరిటీని విత్డ్రా చేసుకోమని లెటర్ ఇచ్చారా? ఒకటి కాదు, చాలా రాశాను. నేను సెక్యూరిటీ విషయంలో వ్యతిరేకమే ఉంటా. కానీ మీ గురించి గవర్నమెంట్లో ఉన్నవాళ్ళు వేరేలా మాట్లాడుకుంటున్నారు. జార్జ్ ఫెర్నాండెస్ సెక్యూరిటీని అవాయిడ్ చేయలేదు. ఆయన ఎప్పుడు ఎవరిని కలుస్తున్నారు, ఎందుకు కలుస్తున్నారు అన్న విషయం సెక్యూరిటీకి తెలియకూడదని అంటున్నారు. అది అది ఇప్పుడు కూడా జరుగుతుంది. అయితే ఇదంతా నిజమేనన్నమాట. వీళ్ళందరినీ మీరు ఏకం చేసి ప్రభుత్వాన్ని పడేయాలనుకుంటున్నారా? ఒకవేళ నేను అవును అంటే అది సమస్య అవుతుంది. కాదని అన్నా కూడా తప్పు అవుతుంది. అందుకే సైలెంట్గా ఉన్నా. చాలామంది జ్యోతిష్యులు బాబా మదన్ విషయం ముందే చెప్పేశారు. అంటే డిసెంబర్ 26వ తారీఖున ఈ ప్రభుత్వం కూలిపోతుందని చెప్పారు. అలాంటిదేం జరగలేదే. ఒకవేళ జ్యోతిష్కుడు చెప్పినట్టు జరిగి ఉంటే మనం ఈ దేశం విడిచి ఎక్కడికో వెళ్ళిపోయేవాళ్ళం కదా. నాకైతే ఈ జోస్యం మీద నమ్మకం అనేది అస్సలు లేదు. ఇప్పుడు మిగిలిన వాళ్ళందరూ మీ మీదే నమ్మకాన్ని పెట్టుకున్నారు, ఈ ప్రభుత్వాన్ని మీరు కూల్చేస్తారు అని. అదేంటంటే ఇటువంటి వ్యవస్థలు చరిత్రలో జరుగుంటాయి. అందుకని మీరు ప్రజలందరి ముందు చెప్పండి, మీరు ఎవరెవరిని కలిశారు, శరద్ పవార్ గారితో ఏం మాట్లాడారు, చంద్రశేఖరరావు గారితో ఏం మాట్లాడారు, షిబ్బు సోరెన్ గారితో ఏం మాట్లాడారు. వీటికి నేను జవాబులు చెప్తే దేశానికి పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు మీ ప్రయత్నం అంతా మిమ్మల్ని ప్రధానమంత్రి చేసేలా ఒక ప్రభుత్వాన్ని సృష్టించాలనుకుంటున్నారా? లేదు, ఇది నా మీద ఎప్పటినుంచో ఉన్న ఆరోపణ. నన్నెవరు ఎంచుకుంటారు చెప్పండి? ఎందుకలా అంటున్నారు? ప్రజలకి తెలుసు. ఒకవేళ నేనైతే ఏం చేస్తానో వాళ్ళకి తెలుసు, ఎవరిని ఎక్కడ ఉంచాలో అని. అయితే మీ ఎఫర్ట్ అంతా విజయవంతం కావడానికి మేము ఎన్ని రోజులు వెయిట్ చేయాలి ఇంకా? నా అభిప్రాయం ఏంటంటే ఇంకొంతకాలం వెయిట్ చేసి చూడండి. బ్రేక్ తర్వాత ఏం జరగబోతుందో చెప్తారా? ఇప్పుడు మనం ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత జార్జ్ ఫెర్నాండెస్ గారి మీద ప్రజల ఆరోపణలు ఇంకా ప్రశ్నలు కొనసాగుతాయి. ఆప్కి అదాలత్లో ఇవాళ మన కేసు నడుపుతున్నది ఫార్మర్ డిఫెన్స్ మినిస్టర్ జార్జ్ ఫెర్నాండెస్ గారి మీద. ఆప్కి అదాలత్లో జార్జ్ ఫెర్నాండెస్ గారి మీద ఆరోపణ, ఈయన పగ తీర్చుకునే మనస్తత్వంతో రాజకీయాల్లోకి చేరారు. జార్జ్ గారు, రీసెంట్గా యూపీఏ ప్రభుత్వం 5 మంత్రులున్న కమిటీని ఏర్పరిచారు. అందులో డిఫెన్స్ మినిస్టర్ ప్రణబ్ ముఖర్జీ, హెచ్ఆర్డీ మినిస్టర్ అర్జున్ సింగ్, హోమ్ మినిస్టర్ శివరాజ్ పటేల్, ఇంకా అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ గులాబ్ నబీ ఆజాద్, ఇంకా ఎంఓ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ కపిల్ సిబల్ అందరూ ఉన్నారు. వాళ్ళందరూ కలిసి తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగిన అవినీతులన్నీ విచారించాలి, స్ట్రిక్ట్గా విచారించాలని చెప్పారు. ఈ న్యూస్ బయటికి వచ్చిన వెంటనే మీరు ఒక రకమైన క్యాంపెయిన్ని మొదలుపెట్టారు సోనియా గాంధీకి వ్యతిరేకంగా. ఒక ఆత్మగౌరవం అనే కమిటీని సృష్టించి వాళ్ళని తరచూ అటాక్ చేయాలని అనుకున్నారా? అదేంటంటే లోకం మనల్ని ఎలా చూస్తుంది అన్న దాంట్లో, అంటే మీకు తెలుసు, నాకు కూడా అనుభవం ఉంది. బయట నుంచి వచ్చేవాళ్ళంటే, లేదా నేను ఎక్కడికైనా బయటికి వెళ్ళినా కూడా పదే అడిగిన ప్రశ్న ఏంటి అంటే, ఏంటి మీకెవరు దొరకలేదా అని, మీకు ఈ దేశ ప్రధాని అవ్వాలనేదా అని, లేదా నాయకుడిగా ఒప్పుకోరా అని, ఇటువంటి ప్రశ్నే అడుగుతూ ఉండేవారు. అంటే మీ మీద గవర్నమెంట్ టార్గెట్ చేయడం వల్లే మీరు సోనియా గాంధీ గారిని టార్గెట్ చేసి ఆవిడని డిఫెన్సివ్ పొజిషన్కి తీసుకొస్తున్నారు. వాళ్ళేంటంటే పార్లమెంటులో నా మీద ఒక నేరారోపణ వేశారు. దీని గురించి ఒక పెద్ద స్పీచ్ ఇచ్చారు. అప్పుడు నేను దానికి జవాబిచ్చాను. అదే డిబేట్లో నాకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. అందులో ఆవిడ మిమ్మల్ని శవపేటిక దొంగ అని అన్నారు. అవును, అదే విషయం మీకు చెప్పాను. నేనేమంటానంటే, నేను స్ట్రైట్గా ఛాలెంజ్ చేస్తా. రేపటి నుంచి మీరు 24 గంటలు టైం తీసుకోండి.
మీకు ఏమేం ఆధారాలు దొరికాయో వాటన్నిటినీ తీసుకురండి అని. అది కాకుండా ఇంకో విషయం చెప్పాను. అవినీతిపరుడు అన్న మాటను ఎవరు ఇంతవరకు నా మీద వెయ్యలేదు. ఇక మీదట కూడా ఆ విషయం ఎవరు చెప్పరు. అలా సోనియా ధైర్యంగా గాంధీ గారు మిమ్మల్ని శవపేటిక దొంగని చెప్పినప్పుడు మీరు సెడేషన్ కేసు వేస్తానన్నారు ఆవిడ మీద. అది కొత్త ప్రభుత్వం ప్రారంభించి అప్పుడే నేను ఆ ప్రభుత్వానికి లెటర్ రాశాను. వెంటనే విచారణ చెయ్యండి అని చెప్పాను. ఇది మీ ప్రభుత్వమే కదా, విచారణ చెయ్యండి అన్నా. ఇంతవరకు విచారించడానికి వాళ్ళకి ధైర్యమే లేదు. నేనిక్కడ్నుంచే వాళ్ళకు ఒప్పించాలని చేశా. విచారణ జరపండి, అన్నిటినీ బయటికి తీసుకురండి. ముందుగా మీరు విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు ప్రధానమంత్రి అవ్వకూడదని చెప్పారు. ఆవిడ దాన్ని అంగీకరించారు. చాలా పెద్ద సాక్రిఫైస్ చేశారు, కానీ ఆవిడ అది అంగీకరించలేదు. ప్రధానమంత్రి సాక్రిఫైస్ చేశారంది నేను ఒప్పుకోను. దేశం కోసం సైనికులు ప్రాణార్పణ చేస్తారు కదా, అదే సాక్రిఫైస్ అంటే. ఒకరికి ప్రధానమంత్రి అయ్యే అవకాశం దొరికినా కూడా వాళ్ళు దాన్ని వదిలేస్తే అది సాక్రిఫైస్ అని మీరు ఒప్పుకోరా? అలాగే ఏమీ జరగలేదు, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. అలా ఏం జరగలేదు. అంటే ప్రెసిడెంట్ గవర్నమెంట్ని ఫామ్ చేయమని ఆవిడని పిలిచారు. అన్ని పార్టీ వాళ్ళు ఆవిడ్ని నాయకురాలుగా ఎంచుకున్నారు. మీరు సోనియా గాంధీ గారి మీద పెట్టుకున్న అబ్జెక్షన్ వల్లే ఇలా అనుకుంటున్నారు. లేదు, అబ్జెక్షన్ అనేది ఏమీ లేదు. కాకపోతే కోపం ఉంది. నాకెందుకు కోపం అంటే అబద్ధం చెప్పడంలో ఆవిడ నిష్ణాతురాలు. ఆవిడ్ని ఎలక్షన్ సమయంలో చూస్తే మనం చదివిన వివరాలు వాటన్నిటిని పత్రికలో రాసివ్వాలి. అది మన ఇన్కమ్ డీటెయిల్స్ ఇలాంటివన్నీ. అది సింపుల్గా రాసివ్వడమే కాకుండా అఫిడవిట్ ఫైల్ కూడా ఇవ్వాలి. అఫిడవిట్ ఫైల్లో ఏం రాసిందంటే అది కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదివాను అని. ఆవిడ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదవలేదు. అంతకుముందే తప్పు డీటెయిల్స్ ఆవిడ ఎన్నో ఇచ్చి ఉన్నారు. అది తీసుకొని ఇది అబద్ధమని చెప్పి దానికి ఏమన్నారంటే అది అక్కడ టైపింగ్ ఎర్రర్ అయిందని. అదే ఆవిడ చెప్పారే ఈ యూనివర్సిటీలో టైపింగ్ ఎర్రర్ అయ్యింది అన్నారు. అంటే ఆవిడికి అబద్ధం కూడా సరిగా చెప్పడం రాదు. అయితే మీరు మాత్రం ఏం చేశారు? రిటైర్ అయిన వాళ్ళందరూ కలిసి, అంటే చంద్రశేఖర్, సుబ్రహ్మణ్య స్వామి, వీళ్ళందర్నీ సోనియా గాంధీకి వ్యతిరేకంగా ఒక టీంలా తయారు చేశారు. లేదు, ఇది ఎవరికీ వ్యతిరేకం కాదు, దేశ భద్రతకి. ఒక సమయంలో మన శరీరానికి గాయం ఏర్పడితే దాన్ని అలా వదిలేయలేంగా మనం. మీరు 6 సంవత్సరాల పదవిలో ఉన్నప్పుడు దేశ ఆత్మగౌరవం గురించి ఆలోచించుండాలి. దానికి ముందే ఈ విషయం గురించి ఎన్డీఏ మీటింగ్ అప్పుడు మీరే స్వయంగా చెప్పారు. ఒక విదేశీ వ్యక్తి ప్రధానమంత్రి అవ్వకూడదు, అలాగే రాష్ట్రపతి అవ్వకూడదు అని. ఆ చట్టాన్ని ఎందుకు పాస్ చేయలేదు? మా గవర్నమెంట్లో చేసిన తప్పే అది. అసలు అలాంటి చట్టం ఒకటి పాస్ అవ్వాలి. అది ఎందుకు జరగలేదు, దాని వెనుక ఏం కారణం ఉంది అనేది ఇప్పుడు నేనది చెప్పలేను. ప్రజలు మిమ్మల్ని చాలా ప్రశ్నలు అడగాలనుకుంటున్నారు. మీరు అడగండి. జార్జ్ సార్, కొన్ని సంవత్సరాలకు ముందు మీరు పాటిల్ గారిని బాంబే ఎలక్షన్లో ఓడించారు. అప్పుడు నేను బాంబేలోనే ఉన్నాను. ఆ రోజు మీ మీద ప్రజలు చూపించిన ప్రేమను చూశాను. అక్కడున్న టాక్సీ డ్రైవర్స్ ర్యాలీ జరపటం నా కళ్ళారా చూశాను. అప్పుడు మీరు ఫైర్ బ్రాండ్ ట్రేడ్ యూనియన్ లీడర్గా ఉన్నారు. ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారంటే మీకంటూ ఏ పార్టీ లేదు, అలాగే ఏ గుర్తింపు లేదు, ఎటువంటి ప్లాను లేదు. నేనొక పార్టీ అధిపతిని, సంసత్తులో మెంబర్ని. తరువాత రాత్రి పగళ్ళు ప్రజలకి సేవ చెయ్యాలనుకుంటూ ఉంటా. కానీ వార్తలా బయటికి వస్తుందంటే మీరు నాయకుడుగా ఉన్న పార్టీలో ఎవరు మీ మాట వినట్లేదు అని. ఇదేంటంటే ఇదంతా పేపర్లో రాసిన ఒక కథ, పేపర్ కథ. ఇది నేను ఒప్పుకుంటాను. కుటుంబ రాజకీయాలు జరుగుతున్నాయి. మీరు చెప్పిందంతా ఖచ్చితంగా జరుగుతుంది. ఒక వ్యక్తి ఒక నిర్ణయం తీసుకుంటే దానికి అందరూ ఒప్పుకోవాలి. మా పార్టీలో అటువంటి నిర్ణయాలు ఎవరూ తీసుకోలే. మీ దగ్గర గమనించిన విషయం ఏంటంటే మిమ్మల్ని ఏ ప్రశ్న అడిగినా కూడా మీరు అది సోనియా గాంధీ దగ్గర తీసుకొస్తారు. లేదు, సోనియా గాంధీ గురించి కాదు. అదేంటంటే మీరు చూస్తే ఇది ఒక వ్యక్తి విషయం గురించి కాదు. మన దేశంలో జరుగుతున్న కుటుంబ రాజకీయ వ్యవస్థ ఇంకా జరిగితే ఈ దేశం ఎటు వెళ్తుంది? మీకు సోనియా గాంధీ గారి మీద ఎందుకని అంత కోపం? అది కాదు, మీరెందుకు సోనియా గాంధీ గురించే మాట్లాడుతున్నారు? నేను ఒక్కసారి కూడా ఆవిడ పేరు ఎత్తలేదు, మీరు మాత్రం పదే పదే అదే చెప్తున్నారు. దీనికి శంకరాచార్య గారి విషయంలో సోనియా గాంధీ గారికి దానికి ఎలాంటి సంబంధం లేదు.
మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు శంకరాచార్య గారు అరెస్ట్ అవడానికి కారణం కూడా సోనియా గాంధీనే అని చెప్పారు. లేదు, నేను ఆ విధంగా ఏం చేయలే. అలాగేమి నేను చెప్పలేదు. మీరిచ్చిన స్టేట్మెంట్ నా దగ్గర ఉంది. జార్జ్ ఫెర్నాండెస్ ఇంకా సుబ్రహ్మణ్య స్వామి గారు ఇద్దరు కలిసి శంకరాచార్య గారి కేసులో కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ గారిని ఇరికించడం జరిగింది. డాక్టర్ స్వామి గారు ఏమన్నారంటే, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గారు సోనియా గాంధీ గారి ప్రెషర్ వల్ల కాంచీ కామకోటి శంకరాచార్య గారిని అరెస్ట్ చేస్తే దీనివల్ల ఢిల్లీలోని 5 స్టార్ హోటల్లో పెద్ద మీటింగ్ జరిగింది. ఈ ఆరోపణ కారణంగా జార్జ్ ఫెర్నాండెస్ గారు చెప్పింది, డాక్టర్ స్వామి గారు కారణం లేకుండా ఎవరి మీద నిందలు వెయ్యరు అని. అవును, నేను అతని గురించే కదా మాట్లాడాను. ఇది మీకు చాలా సులభంగా మారిపోయింది కదా. నాకు స్వామి ఎన్నో సంవత్సరాలుగా తెలుసు. నాకు స్వామి గురించి ముందే చాలా బాగా తెలుసు. ఆయన్ని ఏదైనా పట్టుకున్నారంటే దాన్ని అసలు విడిచిపెట్టరు. బుల్డాగ్ లాంటివారు, వదిలిపెట్టరు. అలా అయితే మీ చుట్టూ చాలా బుల్డాగ్స్ని మీరు కలుపుకున్నారా? ఒక సమయంలో అలా చెయ్యాలి. ఇప్పుడు మనమందరం సోనియా మేడం గురించి మాట్లాడుతున్నాం. ఎందుకంటే ఇది ఒక హిందువుల ప్రదేశం. వాళ్ళు ఈ దేశంలో జీవించడానికొచ్చారు. అలా ఉన్నప్పుడు వాళ్ళకి ప్రధానమంత్రి అవడానికి హక్కెందుకు ఇవ్వకూడదు? అదేంటంటే వాళ్ళు ఒకసారి ఎంచుకున్న తర్వాత వాళ్ళు మన దేశంలో మన కుటుంబంలో కలిసిపోయారు. మిగతా వాళ్ళకి ఉన్నట్టే హక్కులు వాళ్ళకు కూడా ఉంటుంది కదా. వాళ్ళు ప్రధానమంత్రి కూడా అవ్వచ్చు. ఇంత పెద్ద దేశంలో ఒక వ్యక్తికి కూడా ప్రధానమంత్రి అయ్యే అర్హత లేదు అంటే అప్పుడు ఈ దేశానికి ఎవరు మర్యాదిస్తారు? ఆవిడ తన భర్తని పోగొట్టుకున్నారు, వాళ్ళ ఫ్యామిలీని కూడా పోగొట్టుకున్నారు. ఆ తర్వాత కూడా మీరెందుకు వాళ్ళకి ఒక అవకాశం ఇవ్వకూడదు? వాళ్ళు ముందుకొచ్చి ఏం చేయాలనుకుంటున్నారు? వాళ్ళ టాలెంట్ ని చూపించాలనుకుంటున్నారు. దేశాన్ని నడపడం అంటే ఒకరి మీద జాలి చూపడం కాదు. దేశాన్ని నడిపించాలంటే దానికి అర్హత కలిగిన వాళ్ళు ఉండాలి. జార్జ్ గారు, ఆవిడ చెప్పదలుచుకుంది ఏంటంటే, మన సాంప్రదాయం ప్రకారం ఒక ఆడది పెళ్లి చేసుకుని వస్తే కుటుంబంలో ఒక వ్యక్తిగా అయితే మారుతున్నారు. ఆవిడ ఇంట్లోనే కూర్చోమనండి. మేము ఇల్లు వదిలిపెట్టి బయటకు పోలేము. ఆప్కి అదాలత్లో ఆరోపణలు ప్రశ్నలు కొనసాగుతాయి ఒక చిన్న బ్రేక్ తర్వాత. ఆప్కి అదాలత్లో ఇవాళ ప్రశ్నలకి ఆరోపణలకి మధ్య ఉన్నది మాజీ డిఫెన్స్ మినిస్టర్ జార్జ్ ఫెర్నాండెస్. ఆప్కి అదాలత్లో జార్జ్ ఫెర్నాండెస్ గారి మీద ఆరోపణ, ఈయన రాజకీయాల్లో అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారు. జార్జ్ గారు, మీకు నేను ఒక పాత విషయాన్ని గుర్తు చేస్తాను. డాక్టర్ రామ్ మనోహర్ లోహియా, ఆయన వల్లే మీరు ఈ రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన మీ రాజకీయాల గురువు అని చెప్పొచ్చు. 1967వ సంవత్సరంలో ఫరూక్ నగర్ రాజకీయాల ఎన్నికల్లో ఆయన జనసంఘ ఆదరణ స్వీకరించాలని చెప్పారు. అది స్వీకరించే వాళ్ల మొహం మీద బురద జల్లుకున్నట్టు అని మీరు అప్పుడు అన్నారు. ఇది నిజమా? అవును. ఆ తర్వాత లోహియా గారు ఏమన్నారంటే, ఇంతకు ముందే ఒకసారి బురద పూసుకున్నాం, దీన్ని ఎదిరించే వాళ్ల మొహం మీద 3 సార్లు బురద పోస్తామన్నారు. ఆయన అలా చెప్పలేదు. నాకేమనిపిస్తుందంటే, మీరు 3 సార్లు బీజేపీ సాయంతో చాలాసార్లు మినిస్టర్ అయ్యి ఆయన చెప్పింది మీరు చేసి చూపించారు. ఆయన చెప్పిన మాటే నేను చెప్తాను. జార్జికి ఖచ్చితంగా తెలుసుండాలి, ఇది నేను నా పేపర్లో రాసిన వార్త. జార్జి చెప్పిన విషయం, నేను రాసిన వార్తను అంగీకరించి అది ముందుకు సాగితే వాళ్ల మొహన బురద జల్లి వస్తాం, అంతవరకు ఈ పోరాటం ఆగదు అని చెప్పారు. నేను జార్జ్ ఫెర్నాండెస్కి చెప్పేది ఏంటంటే, నా మొహం మీద బురద జల్లడానికి ముందు ఆయన మొహానికి 2 సార్లు బురద జల్లుతాం. ఇదే విషయం డాక్టర్ సార్ ఆ రోజు చెప్పింది. ఆ సమయంలో నేను దీన్ని ఎంతో ఎదిరించాను. మీరు ఎదిరించిన సమయంలో మీరు మంత్రి అయ్యే అవకాశం మీకు వచ్చినప్పుడు 1977లో మంత్రి అయ్యారు జనసంఘ్ సాయంతో. లేనే 89లో మీరు మంత్రి అయినప్పుడు అది బీజేపీ సాయంతోనే జరిగింది. అబద్ధం. ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ బీజేపీ సాయంతోనే లేదు. నడుస్తుంది. ఎన్డీఏ గవర్నమెంట్, ఎన్డీఏ బీజేపీకి సంబంధం లేదు. అది ఎన్డీఏ గవర్నమెంట్. ఈ పార్టీలో అసలు బీజేపీ అజెండాయే లేదు. ఇందులో మేమంతా కలిసి తీసుకున్న నిర్ణయం కూడా ఒకటి ఉంది. దానివల్ల దీన్ని ఏంటంటే రాజకీయ అవకాశం అని అనరా?
అంటే జీవితాంతం మీరు బీజేపీ ఐడియాలజీని మీరు వ్యతిరేకిస్తూ వచ్చారు. ఆ తర్వాత మీరు వాళ్ళతో చేతులు కలిపి రాజకీయం నడుపుతున్నారు. ప్రభుత్వాన్ని నడపడం అంటే అందరం కలిసి చేస్తేనే ఒక నిర్ణయం తీసుకొని దాని పట్ల ఉండాలి అవగాహన. ఇది నిజమేనా? వాజ్పేయి ప్రభుత్వ కాలంలో మీరు ప్రభుత్వం కోసం మీరు చిక్కులు తీర్చే పనులు చేస్తూ వచ్చారు. ఒకవేళ తమిళనాడులో ఏదైనా ప్రాబ్లం వస్తే జయలలిత గారితో మాట్లాడడానికి ఫెర్నాండస్ అక్కడికి వెళ్తారు. ఒకవేళ వెస్ట్ బెంగాల్లో ఏదైనా సమస్య అయితే మమతా బెనర్జీ గారితో మాట్లాడడానికి ఫెర్నాండస్ గారు అక్కడికి వెళ్తారు. ఒకవేళ మీ పార్టీలో ఏదైనా సమస్య వచ్చినా కూడా అది తీర్చడానికి మీరే వెళ్తారు. అవును, అది మీరు చూశారంటే ప్రజలు ఎన్నుకున్న ఈ మనిషి ఒక వర్గానికి చెందినవాడైతే ఈ మనిషి అది ఏది నిజమో దాన్నే మాట్లాడతాడని అలా అని అనుకోవడం అది మంచి విషయమే. కానీ ఆరోపణ ఏంటంటే ఆ వ్యక్తి తన పవర్ని ఉపయోగించి ఎన్డీఏని ముక్కలు చేయాలనుకున్నారు. కరుణానిధి గారు ఎన్డీఏలో ఉన్నప్పుడు ఆయన్ని మీరు బయటికి పంపించారు. ప్రకాష్ చోటా ఎన్డీఏలో ఉన్నారు, ఆయనకి మీరు థ్యాంక్స్ చెప్పి పంపించేశారు. లేదు, నేనెప్పుడూ అలాగా పంపించలేదు. అది చేసింది వేరే వాళ్ళు. మీరు ఆపారా? నేను ఆపడానికి చాలా ప్రయత్నించాను, వీలైనంతవరకు ప్రయత్నించా, కానీ నేను ఆ పని చేయలేకపోయా. మీరు కరుణానిధి గారు ఎన్డీఏలో ఉండాలని అనుకున్నారా? అవును, ఖచ్చితంగా. ఓం ప్రకాష్ చోటా గారు కూడా ఎన్డీఏలో ఉండాలనుకున్నారా? ఖచ్చితంగా. రామ్ విలాస్ పాస్వాల్ గారు ఎన్డీఏలో ఉండాలనుకున్నారా? వెళ్ళకూడదు, బయటికి వెళ్ళకూడదు అనుకున్నాను. పవర్ లేని వ్యక్తి కన్వీనియర్ ఎలా అవ్వగలరు అనుకున్నారు? కన్వీనియర్కి ఏం పవర్ ఉంటుంది? కన్వీనియర్ అంటే కన్వీనియరే. మీటింగ్ ఇప్పుడు మీరు ఆర్గనైజ్ అన్నారు చేయడం. కదా, అంటే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం, అవును అది బీజేపీ ప్రభుత్వం కాదు. అవును. కానీ ఇందులో ఎన్డీఏ కన్వీనర్ చెప్పేది జరగకపోతే బీజేపీ మంత్రులు చెప్పేది జరుగుతుందా? కన్వీనియర్ అనేవాడు చాలా సింపుల్ పని. అంటే ఏదైనా సమస్య ఉంటే మీటింగ్ ఆర్గనైజ్ చేసి దాని గురించి చర్చించడం, ఏదైనా నిర్ణయం తీసుకుంటే అది జరిగేలా చూడడం, ఇది మాత్రమే కన్వీనియర్ పని. అయితే ఇది ఎవరు తీసుకున్న నిర్ణయం? నిర్ణయం అనేది ఒక్కోసారి తీసుకుంటాం, కానీ అది బయటికి చెప్పేది కాదు. ఈ విషయం కనీసపు ప్రజలకు కూడా తెలియాలి కదా. అంటే అలాంటి ఒక నిర్ణయం కన్వీనర్ తీసుకోకపోతే ఇంకెవరి నిర్ణయం తీసుకుంటారు? పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకోవలసిన అవసరం ఉంటుంది. ఎవరైనా బయటికి వెళ్ళిపోవాలని అనుకుంటే ఆ పరిస్థితుల్లో నిర్ణయం తీసుకుంటాం. మీరు థర్డ్ రోలో కూర్చున్నారు కదా, మీరు అడగండి. జార్జి గారు, నా ప్రశ్న ఏమిటంటే, బీహార్లో మీరు రామ్ విలాస్ పాస్వాన్ గారికి అనుచరులుగా ఉన్నప్పుడు అక్కడున్న బలమైన నాయకులు అదేంటంటే మాఫియా అని చెప్పొచ్చు, అదేంటంటే ఒకళ్ళనొకళ్ళని మించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ రామ్ విలాస్ పాస్వాన్ గారి పార్టీలో ఉన్నారు. అలాంటప్పుడు మీరు ఆయనతో కలిసి పార్టీని మొదలుపెట్టినట్టయితే అప్పుడు మీరొక మంచి రాజకీయాన్ని చేసేవారా, లేక మీరొక మంచి ప్రభుత్వాన్ని ఇవ్వగలిగేవారా? ఆయనతో పాటు ఎవరెవరు ఉన్నారు అన్నది నాకసలు తెలియదు. జార్జ్ గారు, అంటే చూసారంటే అందరూ పెద్ద నేరస్తులే. అందులో కొంతమంది జైల్లో ఉన్నారు. వాళ్ళు కిడ్నాప్ చేయబడ్డారన్న ఆరోపణ ఉంది. ఎమ్మెల్యే మునాల్ శుక్లా, రాజన్ తివారీ ఎమ్మెల్యే, సూరజ్బాన్, ఇలాంటి వాళ్ళు కలిసి ప్రభుత్వాన్ని సృష్టించగలరా? దాని గురించి రామ్ విలాస్ పాస్వాన్తో మాట్లాడాలి. ఆ విషయం గురించి నేను తనతో మాట్లాడతాను. ఇప్పుడు లాలూ యాదవ్ గారు ఏమన్నారంటే, రామ్ విలాస్ పాస్వాన్ గారు బీహార్ రాజకీయాల్లో ఉన్న నేరస్తుల బృందాన్ని ఆయన వైపుకు తిప్పుకున్నారని అంటున్నారు. అక్కడ అలాంటి పరిస్థితి వస్తే ఏం చేయడం? అక్కడొక పార్టీ ఏర్పడే వరకు ఆ పరిస్థితులు ఏమీ మారవు అంటాను. కానీ ప్రభుత్వం మారడానికి నేరస్తులతో చేయగలపడం కరెక్ట్ అంటారా? లేదు, ఇప్పుడు మాట్లాడిన విషయం నాకు అది కొత్తగా ఉంది, మాట్లాడతాను. అయితే ఇప్పటివరకే మీకు ఆ విషయం తెలీదా? లేదు, ఇటువంటి విషయాలు నన్ను ఎవరు అడగలేదు, అది నాకు తెలియదు. జార్జ్ గారు, ఈ పేర్లు తరచూ పేపర్లో వస్తూనే ఉన్నాయి. లాలూ నాకు యాదవ్ తెలియలేదు. గారు రోజు ఈ పేర్లను చెప్తూనే మాట్లాడుతున్నారు. నేనైతే లాలూకు సంబంధించిన విషయాలు ఏవి చదవలేదు. ఆప్కి అదాలత్లో ఇవాళ మన కేసు నడుపుతున్నది ఫార్మర్స్ డిఫెన్స్ మినిస్టర్ జార్జ్ ఫెర్నాండస్ గారి మీద. ఒక బ్రేక్ తర్వాత ప్రశ్నలు, ఆరోపణలు కొనసాగుతాయి. ఆప్కి అదాలత్లో ఇవాళ మనతో పాటు ఉన్నది ఫార్మర్ డిఫెన్స్ మినిస్టర్ జార్జ్ ఫెర్నాండస్ గారు. ఆప్కి అదాలత్లో జార్జ్ ఫెర్నాండస్ గారి మీదున్న ఆరోపణ, ఆయన ఆశయాల్ని కాంప్రమైజ్ చేసుకున్నారు. జార్జ్ గారు, ప్రజలు ఏమనుకుంటున్నారంటే పదవి ఆశ వచ్చిందంటే ఎంత పెద్ద ఆశయాలున్నా సరే కాంప్రమైజ్ అవుతారంటున్నారు. 30 సంవత్సరాలుగా మీరు న్యూక్లియర్ పాలసీని వ్యతిరేకించారు. మన న్యూక్లియర్ బాంబ్ని తయారు చేయకూడదన్నారు.
కానీ మీరు డిఫెన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఈ దేశంలో న్యూక్లియర్ బాంబ్ తయారు చేశారు. నేను ఈ రోజుకి కూడా న్యూక్లియర్ బాంబుకి వ్యతిరేకం. ఎప్పుడు కూడా దానికి వ్యతిరేకమే. ఇప్పుడు నేను ప్రభుత్వంలో లేను కాబట్టి క్యాంపెయిన్ కూడా నడుపుతున్నా. కానీ ఎంత నేను పెద్ద ఆశలున్నా సరే కాంప్రమైజ్ అవుతారంటున్నారు. లేదు, ప్రభుత్వం అనేది ఒక మెంబర్ కాదు, అంటే ఒక వ్యక్తి కాదు, అదో ఒక కూటమి అంట. మనం ఆ ప్రభుత్వంలో ఉన్నాం అంటే దేశం యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందనేది నిర్ణయం తీసుకోవాలి. నేను అణుబాంబు విషయంలో దాన్ని ఎదుర్కొంటాను, అంటే నేను చివరి వరకు దాని విషయంలో పోరాడతా. ఇందిరాగాంధీ గారు చేసినప్పుడు మీరు దాన్ని వ్యతిరేకించారు. చాలా తీవ్రంగా అటల్ ఎదుర్కొంటా. బిహారీ వాజ్పేయి గారికి మాత్రం సపోర్ట్ లేదు, నేను చేశారు. అందులో ఇన్వాల్వ్ అయ్యాను, వివరంగా చెప్తాను మీకు. నేను డిఫెన్స్ మంత్రి అయినప్పుడు దేశం యొక్క పరిస్థితి గురించి నేను ఎన్నో సమస్యల్ని అర్థం చేసుకొని స్టడీ చేశాను. అప్పుడు దాంతో ఎవరు తోడుగా ఉన్నారో నేను వాళ్లతో కలిసున్నా. కానీ దానికి ముందు ఒక ఘటన జరిగింది. అది ఏంటంటే, అది సిటీబీటీ విషయంలో అమెరికా మన మీద ఎంతో ప్రెషర్ ఇచ్చింది. అమెరికా చెప్పిన విషయం ఏంటంటే, బాంబ్ మన చేతిలోనే ఉంటుంది, వేరే ఎవరి దగ్గరికి అది చేరదు అని. అది మన చేతిలోనే సూపర్ పవర్ ఉండాలి అనుకున్నారు. పార్లమెంటులో ఈ విషయం గురించి పెద్ద చర్చ అయింది. అప్పుడు నాకు చాలా కష్టం అనిపించింది దీని గురించి చెప్పడం. అదేంటంటే, మనం అన్ని విషయాల్లోనూ అంటే వాటిని మన చేతుల్లో ఉంచుకోవాలి. వాటిని మనం ఎదుర్కోకపోతే అలా ఒదిగి ఉండాలి. ఆ తర్వాతే నేను మాట్లాడాను. అమెరికా ఏంటంటే, అది ఒక విధమైన ఒక ఒత్తిడిని తీసుకొస్తుంది, దాన్ని మనం కానీ వదలకూడదు. మీ ప్రభుత్వంలో తరచూ ఆరోపణ వచ్చింది ఏంటంటే, ప్రత్యేకించి భద్రతా సైన్యంలో అమెరికాకి లొంగే నిర్ణయం తీసుకున్నారట. లేదు, అటువంటి విషయాలేవీ జరగలేదు. నేను దేశ రక్షణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆ సమయంలో అమెరికా ఇచ్చిన ఒత్తిడికి నేను ఎటువంటి స్పందన ఇవ్వాల. జార్జ్ గారు, మన దేశం డిఫెన్స్ మినిస్టర్ అమెరికాకి వెళ్ళినప్పుడు చెకింగ్ అనే పేరుతో బట్టల్ని విప్పమంటే దేశానికి ఇంతకన్నా పెద్ద అవమానం ఇంకేముంటుంది? మీరు చూశారంటే అదే రష్యా ఫారెన్ మినిస్టర్ అమెరికాకు వెళ్ళినప్పుడు ఆయన ఆ విధంగా చేశారు. రష్యాకి ఆత్మగౌరవం లేకుండా ఉండుండొచ్చు, లేదు, మనకుంది అలా కదా. కాదు. మనకెప్పుడు అలా జరగలేదు. లేదు, ఇందులో ఎటువంటి మర్యాద పోలేదు. ఎందుకంటే అది పత్రికల వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు లేనిపోని విషయాలన్నీ పెద్దగా రాసేస్తూ ఉంటారు, దాన్నే తిప్పి తిప్పి కొడుతూ ఉంటారు. అయితే ఇలా జరిగింది నిజం లేదు, కాదా? ఏం జరిగిందో మీకు వివరంగా చెప్తా. నన్ను తీసుకెళ్ళినప్పుడు అంటే నా కూడా కొంతమంది అంబాసిడర్లున్నారు. అంబాసిడర్లతో ఇంకా ఇంకో ఇద్దరు ఉన్నారు. ఆ తర్వాత నేను అసలు వెళ్ళలేదు. వెళ్లకుండా అట్నుంచటే బయటకు వచ్చేశాను. బయటికి వచ్చినప్పుడు అక్కడ కొంతమంది 2 పోలీసు వాళ్ళు మీరు ఇక్కడే నుంచోండి అన్నారు. నేను అక్కడే అలా నుంచొనున్నా. మన అంబాసిడర్ కూడా వాగ్వాదానికి దిగాడు. ఈయన రక్షణ శాఖ మంత్రి అన్నాడు. ఆ విషయం వాళ్ళ చెవికి వినిపించలా. వాళ్ళేం మాట్లాడాలో అదే మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడు వాళ్ళు నా కోటు తీసి చూపించమన్నారు. చూపించాను తీసి. ఆ తరువాత నా షూ వాళ్ళు చూపించమన్నారు. నా షూ ఎలా ఉంటుంది, కాలు పైకెత్తితే అదే ఊడి పడిపోతుంది అన్నా. అదే విధంగా నా షూ నేను చూపించా. తర్వాత మీరు చెప్పినట్టుగా అటువంటి విషయాలేమీ జరగలేదు. నేను లోపలికి వెళ్ళేటప్పుడు నన్ను అడ్డుకొని వాళ్ళే ప్రశ్నలు వెయ్యలేదు. అలా జరిగితే దానికి వాళ్ళు జవాబిస్తాను. సూపర్ పవర్ లో ఉండడం వల్ల వాళ్ళు ఏం చెప్పినా మీరు ఓకే అంటారా? సూపర్ పవర్ అనేది నేను ఒప్పుకోను. అంటే ఇతర దేశాలకు మనం సమస్య అవ్వకూడదు కదా. ఒక్కో విధమైన కట్టుబాట్లుంటాయిగా. అంటే ఒక్కొక్కసారి ఒక్కో విధమైన సంఘటనలు జరిగితే వాటికంటూ కొన్ని కట్టుబాట్లుంటాయి. అందుకని మన స్నేహబంధాన్ని ఎప్పుడూ విడిచిపెట్టుకోకూడదు. కానీ ఈ విషయంలో మీరు ఎక్కడా కంప్లైంట్ చేయలేదు. కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం అనేది ఎప్పుడూ రాలా. అది అంబాసిడర్ కూడా నాతోనే ఉన్నారు. అంబాసిడర్ ఇచ్చిన రిపోర్టే అక్కడికి వెళ్ళింది. ఇక ఎవరి దగ్గరికి ఒకవేళ వెళ్ళింది స్టూవర్ట్ ఆల్బర్ట్ ఆయన పుస్తకంలో రాయకపోతే మీకు ఎలాంటి అవమానం జరిగిన విషయం మాకు తెలియకుండా పోయేది. లేదు, చెప్పచ్చు. ఏదో ఒకరోజు చెప్తాను, అది వస్తుంది. అమెరికాలో ఇలాంటి ఒక విషయం జరిగినప్పుడు మీకు అసలు కోపం అనేదే రాలేదా? కోపం అనే విషయంలో వస్తుంది, కానీ ఎక్కువసేపు కాదు. వచ్చినా వెంటనే పోతుంది. మీ దగ్గరకొచ్చి అమెరికన్ ప్రభుత్వం క్షమాపణ కోరాలని మీకు అనిపించలేదా? అది అమెరికాకు చెందిన అది
ఆల్రెడీ ఆర్మిటేజ్ క్షమాపణ కోరుకున్నారు. అది మామూలుగా కాదు, ఎంతో సీరియస్గానే. ప్రజల్లో చాలామంది ప్రశ్నలు అడగాలని అనుకుంటున్నారు. మీరు అడగండి. మిమ్మల్ని నేను ఒక ముఖ్యమైన విషయం అడగాలి. మన దేశంలో ఉన్న ముఖ్యమైన సమస్య కరప్షన్. మీరొక ముఖ్యమైన లీడర్గా ఉండి చాలా కాలం పవర్లో ఉన్నప్పుడు ఈ కరప్షన్ని నాశనం చేయడానికి ఎగ్జాక్ట్గా మీరు ఏం చేశారు? ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే, మన దేశంలో ఈ ఈ వ్యాధులు అలా ప్రబలం అవుతూనే ఉంటాయి. దీన్నుంచి మన దేశం ఎప్పుడు ఎలా రిలీజ్ అవుతుందనేది మనకు తెలియని విషయం. మీ మీద కూడా కొన్ని అవినీతి ఆరోపణలు ఉన్నాయి. నా మీద ఎటువంటి అవినీతి ఆరోపణ ఉంది చెప్పండి. అది ఆ ఆరోపణ ఏంటనేది చూపించండి, అది తెలుస్తుంది. ఇప్పుడు లేటెస్ట్ గా ఉన్న ఆరోపణ నేను చెప్తాను. లాలూ యాదవ్ గారు చెప్పారు, ఈ టెల్గి అవినీతిలో ఏదో ఒక చోట మీ ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పారు. కొన్ని ఫోటోస్ కూడా చూపించారు ఆయన. టెల్గి గ్రూప్ లో మీరు కూడా ఉన్నారని ఆయన చెప్పారు. ఒకవేళ ఫోటో అదొక ఎవిడెన్స్ అని అనుకుంటే, నేను ఈ విషయం లాలూనే అడుగుతాను. అది లాలూ నేను తీయించుకున్న ఫొటోస్ చాలా ఉన్నాయి. ఫోటోని ఆధారంగా చేసుకొని టెల్గి నా మీద ఆరోపణ వేస్తే అప్పుడు ఆయన చేసిన పాపాలన్నీ నా మెడకే కదా చుట్టుకుంటాయి. జార్జ్ ఫెర్నాండెస్ గారి మీద మోపిన ఆరోపణలకి సమాధానం తెలుసుకున్నాం. ఇప్పుడు ఇవాళ జరిగిన కేసులో ఇవాల్టి జడ్జ్ సీనియర్ జర్నలిస్ట్ అయిన ఇంద్రజిత్ గారి తీర్పేంటో విందాం. జార్జ్ ఫెర్నాండెస్ గారికి ఎదురుగా ఎన్నో నేరాలు ఆరోపించబడ్డాయి. ఆయన వాటన్నిటికీ సమాధానాలు చాలా ధైర్యంగా, నిజాయితీగా చెప్పారు. కొన్ని ప్రశ్నలకి సమాధానాలు చాలా వీక్గా ఉన్నాయి. ఆయన దేశ మర్యాద గురించి కూడా మాట్లాడారు. అదే సమయంలో నిజాయితీగా ఒప్పుకున్నారు. విదేశాల వాళ్ళు ప్రధానమంత్రి అవ్వకూడదని చట్టం రావాలని కోరుకున్నారు. కానీ ఆయన చేయలేకపోయారు. పూర్తి కథని ఆయన చెప్పలేదు. పూర్తి కథని ఏదో ఒక రోజు ఆయనే చెప్తారని ఆశిస్తున్నాను. కాని దీంతో పాటు మన దేశాన్ని అవమానించిన ఒక విషయం ఇక్కడికొచ్చినప్పుడు, ఆయనప్పుడు అమెరికా వెళ్ళినా కూడా ఆయన చెప్పిన విషయం ఏమిటంటే, అంబాసిడర్ అరుస్తూనే ఉన్నారు. అది అంబాసిడర్ వీక్నెస్. ఇంకా దేశానికి అవమానం జరిగింది. దానికెదురుగా ఏ ప్రొటెస్టు జరగలేదు. ఇది కూడా ఒక వీక్నెస్సే. కాని దీంతో పాటు కూడా ఆయన మీద పడ్డ ఎన్నో ఆరోపణలకి చెప్పాలంటే శవాల మీద కరప్షన్ చేసినందుకు ఆయన ఓపెన్ గా పెద్ద ఛాలెంజ్ చేశారు. అది కూడా ఏ సమయంలో ఛాలెంజ్ చేశారంటే, సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ వీళ్ళు గవర్నమెంట్ని నడిపిస్తున్నారు, వాళ్లతో కూడా చెప్పారు. ఈ విషయంలో మీకు వీలైతే ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పారు. మొత్తమంతా విచారణలో చూస్తున్నప్పుడు ఆయన అన్ని విషయాలు కూడా ధైర్యంగా చెప్పడానికి ప్రయత్నం చేశారు. ఇప్పటి వరకు జరిగిన దాంట్లో చూశామంటే ఆయన్ని విడుదల చేయాలని నేనంటాను. ప్రజల ఆరోపణలకి జార్జ్ ఫెర్నాండెస్ గారు ఇచ్చిన సమాధానం ఏంటో మనమందరం ఇందాక విన్నాం. జార్జ్ ఫెర్నాండెస్ గారి మాటల్ని బీహార్ ప్రజలు ఎంత దూరం నమ్ముతారని, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తీర్మానిస్తారని నమ్ముతున్నాం. నేను మిమ్మల్ని తర్వాత ఎపిసోడ్లో కలుస్తాను. అది కూడా ఒక కొత్త అతిథితో, కొత్త కేసుతో వస్తాను. అప్పటి వరకు సెలవు.